5 ఇయర్స్ బ్యాక్ కరోనా సెకండ్ వేవ్ టైంలో ఎలాంటి రోజులు చూసినామో మా లైఫ్‌లో మళ్ళీ ఇప్పుడు అవే రోజులు వచ్చినాయేమో అనిపిస్తుంది. గత 4 రోజుల నుండి మా ఇంట్లో మేము ఐదుగురం ఉంటే ఐదుగురిమి సిక్ అయినాము. 1 మంత్ బ్యాక్ నుండే మా అత్తమ్మ మా ఇంట్లో లేదు. మా ఇద్దరు ఆడబిడ్డల దగ్గరే ఉన్నది. అసలు ఆమెకి ఏమైందో ఏమో గానీ సడన్ గా సీరియస్ అయింది. మొన్నటి వరకు మా చిన్న ఆడబిడ్డ దగ్గర ఉండే. థర్స్‌డే రోజు ఎర్లీ మార్నింగే వాళ్ళ కొడుక్కి కాల్ చేసి నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాలేదు. నా కాళ్ళు చేతులు పనిచేస్తలేవు. నువ్వు ఇప్పుడే వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని చెప్పింది. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మా ఆయన వెంటనే వెళ్లి ఆమెను తీసుకొని ఇంటికి వచ్చిండు. ఆ రోజు ఆమె హెల్త్ కండిషన్ చూస్తే మాకైతే చాలా భయం వేసింది. ఏ టైంలో ఏమైతుందో ఏమో అని. ఆమెకి ఎనర్జీ లేక కాళ్ళు చేతులు వంకర్లు కావడం, ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం ఉండే ఆ రోజు. ఆ టైంకి మా ఇంటి పరిస్థితి ఎట్లుందంటే దురదృష్ట లక్ష్మి ఎప్పుడు మా ఇంట్లో తాండవం చేస్తూనే ఉంటది. అదే రోజు ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్దామంటే మా దగ్గర 1 రూపీ కూడా లేకుండే. నేనైతే ఎంత మందిని అడిగిన ఆ రోజు డబ్బులు, కానీ ఒక్కరు కూడా 1 రూపాయి ఇవ్వలేదు. అప్పటికి ఒక రోజు మొత్తం చూసుకుంటూనే ఉన్నాము. నిన్న మా ఆయన డబ్బులు తీసుకొచ్చినాక వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లినాము. హాస్పిటల్ కి వెళ్లేంత వరకు ఒక రకమైన బాధ అయితే హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఇంకో రకమైన బాధ స్టార్ట్ అయింది.